వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆదివారం ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 14 మంది సీఎం సహాయ నిధికి అప్లై చేసుకున్న వారికి 8,16,014 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పంపిణీ చేశారు. ఆరోగ్యశ్రీలో రాని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చేయలేని పనులు కూటమి ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మరి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. మరి పేద ప్రజలను ఆదుకోవడానికి ఏదైతే ఆరోగ్యశ్రీలో రాని కేసులన్నిటికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అనే కార్యక్రమాన్ని చేపట్టి పేద ప్రజలకు అండగా ఉంటున్నారు. ఆర్థిక పరంగా కుటుంబాలు బాగుంటే ఆరోగ్యపరంగా బాగుంటున్న కార్యక్రమాన్ని చేపట్టి పేద ప్రజలందరికీ కూడా ఇవాళ 14 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇవ్వడం జరిగింది. వీటన్నిటి కూడా దాదాపు 9 లక్షల రూపాయలకి మరి మన రాష్ట్ర ప్రభుత్వం వీరందరికీ కూడా అండగా ఉండటం జరిగింది. ఒక మానవత్వంతో ఒక నీతి నిజాయితీ ఉన్న మనిషిగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా పేద ప్రజలను ఆదుకోవటానికి ఒక ప్రజల కోసమే పనిచేస్తున్న నేతలు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి మరి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు కూడా అందరికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇంతవరకు ఈ 16 నెలల్లో ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత దాదాపు 8 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇవ్వడం జరిగింది. ఏదైతే గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేయలేని పనులన్నీ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇది మంచి ప్రభుత్వం. అదేవిధంగా సాఫ్ట్వేర్ పిల్లలందరినీ కూడా మరి ఆర్థిక పరంగా ఆదుకోవడానికి, ఉద్యోగాలు ఇవ్వడానికి మరి గూగుల్ క్లౌడ్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దాదాపు 136 లక్షల కోట్ల రూపాయలని మరి అమెరికా తర్వాత పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మరి వైజాగ్ని మారుస్తున్న ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు దీన్ని విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు వికసిత కార్యక్రమాన్ని చేపట్టి 2047 దాకా మరి అందరం కూడా ఉమ్మడి కూటమి ఉంటుందని చెప్పి మరి కూటమి నాయకులు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, మాయ మాటలు నమ్మద్దు. ఏదైనా వైసీపీ చేసే వ్యాఖ్యలు కానీ, దుర్మార్గపు ఆలోచనలు కానీ మీరందరూ కూడా దూరంగా ఉండాలి. మళ్ళీ మన ప్రభుత్వాన్ని మనం గెలిపించుకోవాలి. 2029లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 5వ ముఖ్యమంత్రి చేసుకునే ఘనత మనం సాధించాలని చెప్పి మన ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, నర్సాపేట ఎమ్మెల్యేగా ఆ రోజు మీరు దీవించి నన్ను గెలిపించారు. మళ్ళీ ఇంకోసారి దీవించి మీ అరవింద్ బాబుని ఇక్కడ గెలిపిస్తే మరి అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 5వ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ